మౌఢ్యం అంటే ఏంటి? గురు శుక్ర మౌఢ్యాలలో మనం చేయవలసినటువంటి పనులేంటి? చేయకూడని పనులేంటి? భారతీయ జీవన విధానం అంతా గ్రహముల యొక్క ఆకర్షణ ద్వారా వాటి యొక్క బలములను అనుసరించి వాటి సంచారాన్ని అనుసరించి జరుగుతూ ఉంటుంది. గ్రహములలో సూర్యుడు రాజుగా చెప్పబడతాడు. సూర్యుడు మండుతున్న అగ్నిగోళమని ఆధునిక శాస్త్రం అంటే ప్రత్యక్షంగా కనపడుతున్న దైవం అనేది మన నమ్మకం. ఈ సూర్యుడి దగ్గరికి ఏ గ్రహం వచ్చినా దాన్ని జ్యోతిష శాస్త్రంలో అస్తంగత్వమైంది అంటారు. అంటే సూర్యుడి యొక్క తేజస్సు ముందు, ప్రభావం ముందు ఈ గ్రహము యొక్క ప్రభావము సన్నగిలిపోతుంది. ఇప్పుడు ఆ సూర్యుడికి భూమికి మధ్యలో గురుడొచ్చినా శుక్రుడొచ్చినా, గురుడొస్తే గురుమౌఢ్యం అంటాం, శుక్రుడొస్తే శుక్రమౌఢ్యం అంటాం. మరి ఈ రెండు గ్రహాల గురించి చెబుతారు ఎందుకండి అన్న సందేహం మీకు వస్తుంది. ఏ శుభ కార్యక్రమం చెయ్యాలన్నా గురుబలం చూస్తాం. శుక్రుడు సుఖకారకుడు, సంసార జీవనానికి ప్రతీక, ఆనందాన్ని భోగాన్ని నీకు అందించేవాడు. జాతకంలో కనుక శుక్రుడికి సరిగా లేకపోతే వాడు గృహస్థ జీవనాన్ని సక్రమంగా గడపలేడు అన్నది జ్యోతిష శాస్త్రం చెబుతున్నటువంటి విషయం. ఇప్పుడు ఈ గురుడు శుక్రుడు ఎవరైతే మానవ జీవితానికి ఆనందాన్ని అందించి శుభాలను కలిగించే గ్రహాలో ఇవి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. కాబట్టి ఆ సమయాన్ని మౌఢ్యము, గురుడి దగ్గరగా వస్తే గురుడు మౌఢ్యము, శుక్రుడి దగ్గరగా వస్తే శుక్రమౌఢ్యము. కాబట్టి ఈ విధంగా మానవ జీవనానికి అవసరమైనటువంటి శుభాలను అందించే శుభగ్రహాలైనటువంటి గురు శుక్ర గ్రహాలు సూర్యుడికి దగ్గరగా వచ్చిన సమయాన్ని గురుమౌఢ్యము, శుక్రమౌఢ్యంగా చెప్పబడతాయి. ఈ సమయంలో గురు శుక్ర గ్రహముల యొక్క శుభ ఫలితములు ఉండనందున ఆ గ్రహముల యొక్క శుభ ఫలితాలు మనకు అందకపోవటం వల్ల శుభ కార్యక్రమాలు తలపెడితే ఆటంకాలు ఎదురవుతాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ముఖ్యంగా శుక్రగ్రహము సంసారిక జీవనానికి సుఖానికి మూలము కనుక ఆ సమయంలో వివాహాది శుభకార్యాలు చేస్తే అవాంఛనీయ పరిణామాలను ఎదుర్కోవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది. కనుక ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టవద్దు అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది.